బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. కృప అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రము ఒక కుష్ఠరోగిని పాళెం వెలుపలకి పొమ్మంటుంది. అదే దేవుని యొక్క కృప అయితే ఆ కుష్ఠరోగిని ముట్టి బాగు చేస్తుంది. మరి కృప స్వస్థత కూడా మనకు అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాం. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా భయంకరమైనటువంటి రోగగ్రస్తులు ఉంటే అటువంటి వారు పాళ్యానికి దూరంగా వెళ్ళిపోవాలని, ఒకవేళ ఒక స్త్రీ కడగా ఉంటే ఆమె కూడా దూరంగా ఉండాలని, అపవిత్రమైన వాళ్ళు ఎవరైనా అపవిత్రమైన రోగాలు వస్తే వాళ్ళందరూ కూడా మనుష్యుల దగ్గర కాకుండా ఊరు వెలుపల ఎవరు లేని చోట ఉండాలని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. అయితే దేవుని యొక్క కృప మనం చూస్తాము. లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చి ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. లూకాసు వార్తలో 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మీరు చూస్తే, ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చేయి చాపి వానిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడు ఆయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వానికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను. ఈ మాటలు చూస్తున్నారా? కుష్ఠరోగిని పాళెం అవతలకు వెళ్ళిపోమని చెప్పాలి. ఈయన రబ్బీ కాబట్టి అటువంటి వారిని ముట్టుకోకూడదు. ఒకడు ఒక ఎరుకో ప్రాంతం గుండా వెళుతూ ఉన్నప్పుడు దొంగలు వచ్చి అతన్ని కొట్టి అతని కొన ప్రాణంతో విడిచి వెళ్ళిపోయినప్పుడు యాజకుడు వస్తాడు, ఒక లేవీయుడు వస్తాడు. వాళ్ళు ముట్టుకోకూడదని చెప్పి ప్రక్క నుంచి వెళ్ళిపోయినప్పుడు మంచి సమరయుడు వచ్చి అతన్ని ముట్టుకుని నూనె రాసి అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి తీసుకుని వెళ్ళి ఒక గెస్ట్ హౌస్లో పెట్టిన సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా అలాగే రబ్బీలు అటువంటి వాళ్ళు ఇటువంటి అపవిత్రంగా ఉన్న వాళ్ళని ముట్టుకోకూడదు. అటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు, కృపకి మరొక పేరు యేసుక్రీస్తు అండి. మనం కృప గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. కృప అంటే ఏంటి అని నన్ను అడిగితే, కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం. అర్హత లేని వాళ్ళకి అర్హత కలిగించేదే కృప అని చెప్తాం. ఇంకా ముందుకు పోతే కృప అంటే ఏంటి అంటే, కృపకి ఇంకొక అర్థమే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నారంటే, ఇక్కడ ఒక కుష్ఠరోగి వచ్చి, అయ్యా నన్ను బాగు చేస్తావా అని అడుగుతూ ఉన్నప్పుడు, నాకు ఇష్టమే నిన్ను శుద్ధినిగా చేయడం, ఇప్పుడే నీవు శుద్ధినిగా కమ్ము అని అతనిని చూచి ఒక మాట మాట్లాడగానే అతడు స్వస్థపరచబడ్డాడు అని లేఖనం సెలవిస్తుంది. అయితే ధర్మశాస్త్ర ప్రకారముగా ఇటువంటి వాళ్ళు ఊర్లో తిరగకూడదు, ఇటువంటి వాళ్ళ దగ్గరికి రాకూడదు, ఇటువంటి వారిని ముట్టుకోకూడదు అని ఉంది. మరి ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ పని, ఇటువంటి వానిని స్వస్థపరచుట అనేటువంటి పని చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు ఒక చోట ఒక మాట, నేను ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని, ప్రవక్తల సంగతులను కొట్టివేయడానికి రాలేదు కానీ నెరవేర్చడానికే వచ్చాను అంటారు. హల్లెలూయా. ఆ సంగతులన్నీ ఇప్పుడు నేను చెప్తున్నాను. ధర్మశాస్త్రం ఇలా అంటుంది, ధర్మశాస్త్రం అలా అంటుంది, కృప ఇలా అంటుందని చెప్తున్నాను కదా. అంటే ధర్మశాస్త్రం అంతా కొట్టివేయడానికి రాలేదు ఆయన, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులను నెరవేర్చడానికి వచ్చారు. అక్షరం చంపివేస్తుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది అనే మాటని నెరవేర్చడానికి వచ్చారు ఆయన. కుష్ఠరోగిని బాగు చేసిన తర్వాత ఏం చెప్తున్నారో చూడండి. ధర్మశాస్త్రంలో ఏమైతే రాసుందో, ఒక కుష్ఠరోగి బాగైన తరువాత యాజకుడి దగ్గరికి వెళ్ళి వాడి శరీరాన్ని టెస్టింగ్ చేయించుకొని, ఓకే ఇంకెక్కడా మచ్చలు లేవు, పొడలు లేవు, బాగైంది, వాడికి కుష్ఠరోగం లేదు అని చెప్పినప్పుడు యాజకుడికి కానుక సమర్పించుకోవాలి ఆ హీలింగ్ పొందుకున్న తరువాత. అది మోషే ధర్మశాస్త్రం ప్రకారం నువ్వు అది వెళ్ళి యాజకుడికి కనపరుచుకొని కానుక ఇచ్చి అప్పుడు వెళ్ళని చెప్తున్నారు యేసయ్య. ఇక్కడ ఏమైనా కొట్టివేశారా? కొట్టివేయలేదు. కానీ కృప ఆ వ్యక్తిని స్వస్థపరిచింది. దేవుని యొక్క నియమ నిబంధనలను పాటించి ఇంటికి వెళ్ళు అని చెప్తున్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కృప మనల్ని స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. నీకు స్వస్థత కావాలంటే ఆయన కృపను గురించి వేడుకో. నీకు స్వస్థత కావాలంటే ఆయన కృప గురించి పాటలు పాడు. నీకు స్వస్థత కావాలంటే ఆయన కృపను గురించి ధ్యానము చేయి. నీకు విడుదల కావాలంటే ఆయన కృపను గురించి నీవు లోతుగా ధ్యానము చేస్తూ ప్రార్థన చేయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక దినాన యేసుక్రీస్తు ప్రభువారు సువార్త సంచారం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు సురోఫెనికియా వంశానికి చెందినటువంటి, గ్రీసు దేశానికి చెందినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు
ప్రభువు వెళ్ళిపోతుంటే ఆ గుంపును బట్టి వెనకాల వస్తూ కేకలు వేస్తుందయ్యా, అపవిత్ర ఆత్మ నా కుమార్తెను పట్టి పీడిస్తూ ఉంది, నా కుమార్తెను స్వస్థపరచవా అని అడుగుతూ ఉంది. ఆమె కేకలు వేస్తూ ఉంది, ప్రభు పట్టించుకోవట్లేదు, ఇంకా మరి ఎక్కువ కేకలు వేస్తూ ఉంది. ఊరుకోమని చెప్పినా కూడా ఊరుకోవడం లేదు ఆమె. ఆ సందర్భంలో ప్రభు అంటున్నాడు, ఏం కావాలి నీకు? ఆమె అంటుంది, అయ్యా నా కుమార్తె అపవిత్ర ఆత్మ పట్టి దయ్యంతో ఈడవబడి నా కుమార్తెకి చాలా అనారోగ్యంగా మంచం పట్టేసిందయ్యా, నా కుమార్తె మంచం మీద ఉంది, ఆమెను స్వస్థపరచు అన్నప్పుడు ప్రభు అంటున్నారు, నేను పిల్లలకు పెట్టేటువంటి రొట్టెను కుక్క పిల్లలకి వేయినమ్మా అంటున్నాడు ఆయన. అంటే మీలాంటి వాళ్ళ కోసం కాదు నేను వచ్చింది, నా బిడ్డల కోసం వచ్చాను, అంటే మా యొక్క యూదుల కోసం వచ్చాను అన్నట్టు ఒక మాటలో చెప్పాలి అని అంటే. గ్రీసు దేశానికి చెందిన స్త్రీ అయితే చాలా సందర్భాల్లో కొంతమంది విమర్శకులకు ఇది విమర్శించడానికి ఒక సబ్జెక్ట్గా కనిపించవచ్చు, కానీ ప్రభువు ఇక్కడ పరీక్షిస్తున్నారు. మనకు తెలిసి విశ్వాసము చేత కృప ద్వారా మనం రక్షించబడతాం. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నారు ప్రభువు. వెంటనే ఆమె అంటుంది, నిజమేనయ్యా, కుక్క పిల్లలకి నాయన అధికారం లేదు. ఒకవేళ పిల్లలు ఆ శ్రేష్టమైన భోజన పదార్థాలు తింటూ ఉంటే అవి క్రింద పడ్డాయి అనుకోండి, అవి కుక్క పిల్లలే కదా తింటాయి, అలా అనుకుని నా కుమార్తెను బాగు చేయండి అని ఆమె ఎప్పుడైతే అడిగిందో ప్రియమైన దేవుని బిడ్డ, వెంటనే నీ కుమార్తె స్వస్థపరచబడింది. కుమారి నీ విశ్వాసం గొప్పది, నువ్వు వెళ్ళంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసం నేను ఇజ్రాయేలీలో కూడా చూడలేదంటాడు ఆయన. అంత విశ్వాసం కనపరిచింది. ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు ఆయన. ఆమె ఎంత విశ్వాసం ఉంచిందంటే ఈయన దగ్గర కృప దొరుకుతుంది, ఈయన తప్పకుండా స్వస్థపరచగలడు అని నమ్మింది ఆమె. ఇలాంటి దృష్టాంతాన్ని మనం ఇలా కూడా అనుకోవచ్చు. ఒక తల్లి తన బిడ్డల కోసం ఒక మంచి భోజనాన్ని లంచ్ కోసం ప్రిపేర్ చేసింది. అయితే అంత మంచి పదార్థాలు ప్రిపేర్ చేసిన తర్వాత ఎవరో వచ్చి, అమ్మ కొంచెం అన్నం పెడతావా అంటే ఆవిడ ఇంట్లో ఎక్కడో మిగిలిందో లేదో వేరే పదార్థం ఇస్తుంది తప్ప. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, లంచ్ తినాలి, ఆ పిల్లలకి ఇవ్వాల్సింది రోడ్డు మీద వెళ్ళిపోయే వాళ్ళకి పిలిచి ఇవ్వదు కదా. ఒక తల్లి యొక్క హృదయం చెప్తున్నాను నేను. వేరేది ఏదైనా ఆల్టర్నేట్ చూసి పెట్టచ్చు, కానీ వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ యొక్క ఇప్పుడు లంచ్లో వచ్చి పిల్లలు తినేదానికోసం ప్రిపేర్ చేసింది సొంత తల్లి రోడ్డు మీద పోయే వాళ్ళకి పెట్టదు కదా. అలాంటి అర్థం ఇక్కడ. అయినప్పటికీ ఆమె యొక్క హంబల్నెస్ అండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె యొక్క దీనత్వము, ఆమె యొక్క విశ్వాసము కృపకి పాత్రురాలుగా చేసింది. ఇప్పుడు నేనేమని చెప్తున్నానంటే, దీనులకు ఆయన కృప అనుగ్రహించే దేవుడట. హల్లెలూయా. దీనులకు ఆయన కృప దొరుకుతుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. దూరం నుంచే గర్విష్ఠులను చూస్తాడంట, వారిని తృణీకరిస్తారంట దేవుడు. దీన మనస్సు కలిగి ప్రభు పాదాల చెంతకు వచ్చి మనము గోజాడి, అర్హత లేనటువంటి మనము అర్హతతో, నాయనా మాకు అర్హత కలిగించావు, నీకు వందనాలు, మాకు రక్షణ ఇచ్చావు, వందనాలు, ఇదిగో ఈ దీనులమైన మమ్మల్ని కనికరించి నీ కృప ద్వారా మమ్మల్ని సంధించి కార్యం చేయని అడిగితే తప్పకుండా దేవుడు అద్భుతం చేసే దేవుడు ప్రియమైన దేవుని బిడ్డ. కుష్ఠరోగుల్ని పారద్రోలినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర రూల్స్ అవన్నీ బ్రేక్ అయిపోయి, రూల్స్ అన్నీ కూడా ప్రక్కకి వెళ్ళిపోయి, ఇక్కడ నేను ఏ ప్రజల కోసం వచ్చానో ఆ ప్రజలకే నేను పని చేయాలనే రూల్స్ పక్కనకి వెళ్ళిపోయి, ఇక రూల్స్ ఏమీ లేవు, కానీ కేవలము దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప ప్రవహిస్తూ ఉంది. మీరు చూడాలది. దాన్నే దేవుని యొక్క కృప అంటుంది బైబిల్. ఇదే పౌలు భక్తుడు కృప 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 అని రాశాడు ఆయన. మీరు యేసుక్రీస్తు కృప మీకు తోడుగా ఉండును గాక అని దీవించాడు ఆయన. ఇప్పుడు యేసుక్రీస్తు కృప ద్వారానే మనం అందరము గొప్ప గొప్ప కార్యాలని చూడగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, అనుభవించగలుగుతున్నాం. ఇంకా ముందు మాట్లాడాలంటే మరి నాలాంటి స్త్రీలను కూడా పిలిచి దేవుడు వాడుకుంటున్నాడంటే ఆయన ఉచితమైన కృప. అర్హత లేని వారిని పిలిచి అర్హులుగా చేసి ఆయన పురుషత్వాన్ని ఇచ్చి, ఆయన యాజకత్వాన్ని ఇచ్చి, రాజులైన యాజక సమూహముగా మనల్ని చేసి, మనల్ని దేవుడు గొప్పగా చేసి వాడుకుంటున్నటువంటి సందర్భం ఇంకెంతకంటే ఏం చెప్పాలి? దేవుని కృప ఎంత గొప్పదో చెప్పండి. ఆ స్త్రీ యొక్క కుమార్తె ఆ క్షణంలోనే బాగయింది అని రాయబడి ఉంది. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనంలో యెహోవా యందు నమ్మిక ఉంచి వారికి కృప ఆవరించును అని రాయబడి ఉంది. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఆవిడ విశ్వాసము అక్కడ పరీక్షించబడిందని. ఇప్పుడు ఆమె ప్రభు మీద నమ్మిక ఉంచి వచ్చింది. ఇక నమ్మింది, ఈయనే స్వస్థపరచగలడు అని నమ్మింది. నువ్వు వెళ్ళిపో, నీకోసం కాదు నేను వచ్చింది, మీకు నేనేం చెయ్యను అని చెప్తున్నారు ఆయన. అయినప్పటికీ
అయ్యా, క్రింద పడిపోయిన బల్లమించి కింద పడిన రొట్టె ముక్కలాగా నాకు కూడా నా బిడ్డకి స్వస్థత దయచేయని ప్రభువును ఆమె వేడుకున్నప్పుడు ఆమె నమ్మికను చూసి, ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, కీర్తనల గ్రంథము 32:10 ఏముందంటే, ఈ యెహోవా యందు నమ్మిక ఉంచిన వారికి కృప ఆవరిస్తుందంట. ఇప్పుడు ఈ కృప ఆమెను ఆవరించింది. ఆమె కుమార్తె అక్కడ స్వస్థపరచబడింది. ఒక రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ వచ్చింది ప్రభు దగ్గరికి. రబ్బీల్ని వాళ్ళు కూడా ముట్టుకోలేదు. వాళ్ళు కడగా ఉండాలి, ముట్టుకోకూడదు, వాళ్ళు అసలు మధ్యలోనికి రాకూడదు. అటువంటి స్త్రీ దేవుని ఎడల నమ్మిక ఉంచింది. ఎంత నమ్మిక అంటే, ఆయన దగ్గరికి వచ్చి నన్ను స్వస్థపరచవా అని అడగలేదు, కేకలు వేయలేదు, అడిగేటువంటి స్థితి కూడా ఆమెది కానే కాదు. ఆమె శరీరంలో బలము లేదు, రక్తమంతా పోయింది, డబ్బులన్నీ పోయాయి, వైద్యుల దగ్గరికి తిరిగి ఖర్చు పెట్టుకుంది, ఏ హోప్ లేదు ఆమెకి. కాబట్టి ఆమె దేవుని యందు నమ్మిక ఉంచింది. ఆమె దేవుని యొక్క శక్తి యందు నమ్మిక ఉంచింది. ఆయన దయాళుడని, ఆయన దేవుడని, ఆయన స్వస్థపరచగలవాడని నమ్మిక ఉంచింది. ఆమె వచ్చి కేవలము ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకుందండి. ప్రభువుని పిలిచి అడగలేదు. ఆమె వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆయనలో నుంచి మహిమ బయలుదేరి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. ప్రభావము బయలుదేరి ఆమె దగ్గరకు వెళ్ళి రక్తస్రావ రోగాన్ని స్వస్థపరిచిన సంఘటన అక్కడ చూస్తాం. దేవుని కృప నీకు స్వస్థత ఇస్తుంది. ఈరోజు ఎందరైతే ఈ వాక్యం చూస్తున్నారో, రోగగ్రస్తులు ఎవరైనా ఉంటే కేవలము కృప అనేటువంటి పదాన్ని పెట్టి ప్రార్థన చేయడం మొదలుపెట్టండి. బైబిల్లో కృప అనేటువంటి పదాన్ని తరచూ ధ్యానం చేయడం మొదలుపెట్టండి. కృపతో దేవుని యొక్క సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. ఆయన కృపే నిన్ను స్వస్థపరిచేది. ఆయన కృప నీ దగ్గరికి రావాలంటే ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచాలి, విశ్వాసం ఉంచాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, హెచ్చించుకోవద్దు ఎంత మాత్రం కూడా. అప్పుడు ఆయన కృప నిన్ను ఆవరిస్తుంది. ఇట్టి కృప నీవు పొందుకోవాలని, గొప్ప స్వస్థతలు మీకు జరగాలని, గొప్ప అద్భుతాలు మీ జీవితంలో జరగాలని ఈ పరిశుద్ధ లేఖన భాగము దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా అస్వస్థత గలవాళ్ళు ఉంటే నా ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు చాలా స్వస్థతలు, కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయువాడు. కేవలం ఏదో సేవకులు ప్రార్థన చేస్తుంటేనో నాకు ఈ కృపావరం ఉంది కాబట్టి మీరు ఏకీభవించండి అని నేను చెప్పట్లేదు. దేవుని కృప మాట్లాడుతూ ఉండగానే దేవుని వాక్యానికి శక్తి ఉంది. నేను ఇప్పుడు ఈ వాక్యం మాట్లాడుతూ ఉండగానే మీలో కొంతమంది స్వస్థపరచబడ్డారని నమ్ముతున్నాను నేను. మరొకసారి పెట్టుకుని వినండి. వాక్యము వింటూ ఉండగానే మీకు స్వస్థతలు జరుగుతాయి. ఒకవేళ మీకు స్వస్థత జరిగితే మెసేజ్ పెట్టండి నాకు. తప్పకుండా దేవుడు స్వస్థత కార్యం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, ఇదిగో బిడ్డలు ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉండగానే వారి శరీరంలోని కృప ఆవరించాలని, నీ ప్రభావము బయలు వెడలాలని, నీ ఆత్మశక్తితో వాళ్ళు సంధించబడాలని, నీ వాక్యం యొక్క శక్తితో వారికి స్వస్థత జరగాలని కోరుకుంటున్నాను. నజరేయుడైన యేసు నామంలో మీరు పొందిన దెబ్బల చేత, నాయనా గాయముల చేత సంపూర్ణ స్వస్థత, విడుదల యేసు నామంలో వారికి నేను ప్రకటిస్తున్నాను. ఇమ్మీడియట్గా హీలింగ్ దయచేయండి తండ్రి. స్వస్థత శీఘ్రముగా కలుగునగాక. ముట్టిన తోడనే స్వస్థత కలుగునగాక. మాట బయలు వెడలిన తోడనే స్వస్థత కలుగునగాక. నీ కృప ద్వారా స్వస్థతలు వారు పొందుకోవడానికి సహాయం చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.